Hello Andy, welcome to our channel Disk Civil Services in Detail, guiding aspirants to become officers. ఆక్స్ఫర్డ్ అట్లాస్ పెట్టుకొని ఏం టీచ్ చేయబోతున్నాను అని ఆలోచిస్తున్నారా? కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్లాసెస్లో నేను చాలాసార్లు చెప్పాను, యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ మ్యాప్ పాయింటింగ్ బికాస్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ మ్యాప్స్ అండ్ దోస్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అగైన్ ది ఫ్రేమ్ బికాస్ ఆఫ్ ద కరెంట్ ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు మోడీ గారు 3-nation tour for 4 days, that is Jordan, Ethiopia and Oman ఉన్నారని తెలుసు. ఇథియోపియా బేస్డ్ అండ్ ఒమన్ బేస్డ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, హౌ టు ప్రిపేర్ ఫ్రమ్ మ్యాప్ బేస్డ్ అట్లాస్ అని చెప్పేసి ఒక వాయిస్ నోట్ కూడా మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో రిలీజ్ చేశాను. బట్ ఫ్యూ స్టూడెంట్స్ రిక్వెస్టెడ్, మ్యామ్ మాకు అట్లాస్ చూపించి ప్రాపర్ గా ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్లేసెస్ ఇన్ న్యూస్ ని ఎలాగా ఐడెంటిఫై చేసుకోవాలి, హౌ వీ కెన్ ప్రిడిక్ట్ దోస్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో ఐ థాట్ ఒకరికి పర్సనల్ గా ఆర్ లేకపోతే వాయిస్ నోట్ టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టే బదులు యూట్యూబ్ లో ఒకవేళ క్లాస్ చేసి పెడితే కనుక ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ కదా అని. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ అండి. As you all know, I always tell you, whenever you are sitting with your current affairs or preparation, keep your Atlas syllabus paper PYQs along with you, and as many times as possible do repeatedly divisions and cheppi. So this is how I do ani. And coming back to this article, then already చెప్పినట్టు Ethiopia now he is on 3-day tour to here చూడండి, Ethiopia, Oman and Jordan. So ఈ 3 nations ఎందుకు we as focusing more on West Asian policy kabatti, these 3 nations which having strong ties and strategic partnership in terms of maritime security as well as crude oil, energy resources ivanni. So keeping them aside, manam ee particular article lo ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిస్కస్ చేయట్లేదు, బట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ లో ఉన్న ప్లేసెస్ ని హౌ టు ప్రిపేర్ ఫర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, దీస్ 3 ఆర్ ద నేషన్స్ విచ్ హీ విజిటెడ్ రీసెంట్లీ. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే హియర్ ఇండియా, హియర్ ఒమాన్, హియర్ ఇథియోపియా, హియర్ ద జోర్డాన్. సో దిస్ ఇస్ ద 3 నేషన్స్ హీ విజిటెడ్ అండ్ వాట్ ఆర్ ద బౌండరీస్ అని చూస్తారు. ఇది గ్లోబల్ గా హోలిస్టిక్ అప్రోచ్ లో చూసిన తర్వాత, అంటే మ్యాక్రో లెవెల్లో చూసిన తర్వాత ఇప్పుడు మైక్రో లెవెల్లో ఎలా చూడాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి, దిస్ ఈస్ ఇథియోపియా. సో ఇక్కడ ఇథియోపియా ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. I'm using pencil and always try to use pencils while you are reading textbooks and atlas. Don't all colorful highlighters తీసేసి ఇష్టం వచ్చినట్టు రాయొద్దు. So Ethiopia here and it is surrounded by South Sudan, Eritrea, Djibouti, Somalia, Kenya. And here if you see Gulf of Suez, Red Sea, Strait of Bab el Mandab, Gulf of Eden, then here comes. సో ఇది చదివేటప్పుడు ఓకే, ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అండ్ దీస్ ఆర్ ద నేషన్స్ విచ్ కంప్రైజెస్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా యాజ్ వెల్ యాజ్ ఇథియోపియా ఇస్ సరౌండెడ్ బై దీస్ నేషన్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as landlocked country. Landlocked country is the country which is bordered by the lands again, అంటే all sides lands ఉండేదాన్ని it calls as landlocked country. And if any particular nation is locked or bordered by the landlocked nations, then it is called as a double landlocked country. And double landlocked countries ki examples Switzerland and Liechtenstein. And landlocked, there are nearly South Africa lo chala highest number of landlocked countries are in South Africa if you see this map, because all these are likely surrounded by the nations and different all the sides. అర్థమవుతుంది అనుకుంటాను. ఇథియోపియా is landlocked and it is located in Horn of Africa and highest number of landlocked countries are in South Africa. And most importantly, these Gulf of Suez, Red Sea ఏదైతే ఉందో ఇది always high probable. Any PYQs చూసుకోండి, whether it's a TCPSC, APPSC, UPSC, there will be no question paper without question on Mediterranean Sea, Black Sea, Caspian Sea, Persian Gulf and Gulf of Aden and Red Sea. These are the locations which always comes in newspapers and always comes in your competitive exams too. So this is about Ethiopia. Ippudu do little bit of idi physical part చూసారు కదా, ఇప్పుడు ఇది పొలిటికల్ పార్ట్ చూసారు కదా, ఇది ఫిజికల్ పార్ట్. ఓకే, సో Ethiopian islands are there, East Rift Valley is there, and again Red Sea. There are few
locations which we can trace, and Tropic of Cancer again passes through this Oman. So Tropic of Cancer ikkada chudandi, I'll explain once again. Tropic of Cancer passes through India and Tropic of Cancer passes through Oman also. So this is one more important fact. Tropic of Cancer passes through how many states in India ante 8. That is different. Ee particular Oman ippudu news lo undi kabatti India Oman relations kuda maatladutunnam kabatti again one more geographical feature is Tropic of Cancer passes through Oman and India. So keep it that aside. These are the physical features which and geographical features regarding to with regard to Ethiopia. Here you see just one physical part and this here పొలిటికల్ పార్ట్. అండ్ ఎస్ ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తారు. ఇది చూసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఓకే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు. సో హియర్ దిస్ ఈస్ ఇండియా అండ్ దిస్ ఇస్ ఒమాన్ అండ్ దిస్ ఈస్ ఇథియోపియా and this is Jordan. So again in Jordan what's happened, Jordan and India are focusing more on fighting regional frictional points as well as conflicts like terrorism, lepote extremism, radicalism, and they are focusing more on peace talks regard to this Gaza. India Oman వచ్చేటప్పటికి maritime security, because if you can see this Arabian Sea is the between India and Oman and these are the focus points, and from India to Ethiopia they are focusing more on exports and imports related to technologies kani, exports and imports of critical minerals, oils, as well as maritime securities. So these are the few other areas. And coming back again you will see okay from here these are the connecting points and what is happening between Muscat and New Delhi. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే border states, border nations ఏంటి of these three nations, what are the common challenges as well as frictions as well as controversies with regard to regional disturbances, as well as హిల్స్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి, సీస్ ఏంటి, గల్ఫ్స్ ఏంటి, బౌండరీస్ ఏంటి చూసిన తర్వాత ఎనీ జోగ్రఫికల్ ఫీచర్స్, ఎనీ ఫిజికల్ ఫీచర్స్ వెరీ ప్రామినెంట్ ఆర్ ఇంపార్టెంట్ హ్యావింగ్ హై సిగ్నిఫికెన్స్ లైక్ ఐ సెడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఒమాన్ అని, అలాగా దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండి అండ్ దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్. సో ఇప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ టైం చూసేటప్పుడు గుర్తుంటుందో లేదో అనుకుంటే ఓకే రెడ్ సీ పాసెస్ త్రూ ఆర్ రెడ్ సీ డివైడ్స్ త్రూ, గల్ఫ్ ఆఫ్ మల్లెండప్ divides this, Gulf of Suez Canal passes through and this is the importance of Suez Canal and this is the features of అని చెప్పి ఇలాగా రాసి పెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే కనుక as already written here there are two landlocked countries involved, that is Switzerland and Liechtenstein and Uzbekistan. Liechtenstein surrounded by Switzerland and Austria, Uzbekistan surrounded by Turkmenistan, Afghanistan, Tajikistan, Kyrgyzstan and Kazakhstan, and total number of landlocked countries there are 48 అండి. ఆ 48 ఇక్కడ రాసి పెట్టుకున్నాను. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బౌండరీస్ ఏ నేషన్స్ కు ఉన్నాయి అంటే చైనా 15, రష్యా 14, అలా ఇండియా 9, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ landlocked countries are in Africa. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అట్లాస్ బేస్డ్ పాయింట్. సో ఇప్పుడు నేను మీకు ఇథియోపియా బేస్డ్ గా ఒక క్వశ్చన్ ఇచ్చాను, అందులో ఫస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేశాను, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని, అండ్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎరిట్రియా ఆన్ వెస్ట్ సైడ్ అన్నాను. నో, ఎరిట్రియా ఇస్ సరౌండెడ్ ఆన్ నదరన్ సైడ్ ఆఫ్ ఇథియోపియా. సో ద ఆప్షన్ 2 ఇస్ రాంగ్. అది అలాగే సేమ్ ఎగ్జామ్స్ లో కూడా వస్తుంది. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, బి 2 ఓన్లీ, 1 and 2 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు 1 is right because it is located in Horn of Africa and 2 is wrong because Eritrea is located on northern side, not on western side. So this is how you have to prepare. So ikkada boundaries enti, locations enti, nearby seas enti meeku teliyali. And inkoka option ichi for example Red Sea, Gulf of Aden are nearby Ethiopia or else Mediterranean Sea also touches Ethiopia ante meeku clarity undali. Okay, Mediterranean Sea ikkada ostundi kabatti it doesn't no way connected to Ethiopia ani. So this is how you have to prepare and Jordan always in high probable topic because of the conflicts and everything. Oksar chuskondi. This is how you have to prepare map based questions, map pointing, current events based cheskoni, places in news, locations in news. So this is how you have to prepare. Volcanoes, hills, mountains, rivers, valleys, boundaries, seas, gulfs chuskondi. That's it. Have a fantastic day. Thank you so much.